వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు స్పైసీ బూందీ మిక్చర్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందుగా గాత్యాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండి వేసుకొని జల్లిస్తున్నాను. జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు వాము, 2 చిటికెల వరకు బేకింగ్ సోడా అండి, వంట సోడా అంటాం కదా, ఆ వంట సోడాని వేసేసుకోవాలి. 2 చిటికెలు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. ముందుగా స్పూన్తోనే ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా, వెంటనే చేయి పెట్టకుండా ఆయిల్ పిండిలో కలిసిన తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. లైట్గా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని చేతికి రాసేసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు పిండిని 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఒక్కొక్క పిండి ముద్దను సిలిండర్ షేప్లోకి చేసుకోవాలి, మురుకులు గొట్టంలో పట్టే విధంగా. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలాంటి రంధ్రం ఉన్న ఒక ప్లేట్ని తీసుకున్నాను. స్టార్ షేప్లో పెద్దదిగా ఉన్నది తీసుకున్నాను. మురుకులు గొట్టానికి పెట్టేసుకొని మురుకులు గొట్టం లోపల ఆయిల్ అనేది రాసుకోవాలి. మనం పిండి పెట్టేసి ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగడం కోసము ఆయిల్ రాసేసుకోవాలి లోపల. ఇప్పుడు 1/2 వంతు ఈ మురుకుల పిండిని నింపేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత అనేది గట్టిగా పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవాలి. చూసారు కదా, ఈజీగా దిగుతుందా లేదా అని. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మురుకులు గొట్టంలో ఉన్న పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడి ఆయిల్లో. మరి ఎక్కువ కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గట్టి పడిన తర్వాతనే గరిటె సహాయంతో ఇలా మరోవైపు తిప్పేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత పక్క తీసేసుకోవాలి. మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మురుకుల్ని మనకు కావాల్సిన సైజులో ఇలా తుంచేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్కడన్నా మెత్తగా ఉంది అనిపిస్తే, ఇంకా కొద్దిగా బాగా క్రిస్పీగా రావాలి అంటే ఇలా తుంచిన తర్వాత వీటిని మళ్ళీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత వాటిలో కొద్దిగా వేసుకుంటూ 1 నిమిషం పాటు వేయించేసి పక్కన పెట్టేసుకుంటే చాలా గొల్లగా క్రిస్పీగా వచ్చేస్తాయి. నేనైతే వీటిని మళ్ళీ ఒకసారి వేయించుకుంటున్నాను, ఇంకా బాగా గొల్లగా క్రిస్పీగా రావడం కోసము. వేడివేడిగా ఉన్న ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ కొద్దిసేపు మాత్రమే అలా కలిపేసుకొని పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, అన్నిటినీ అలాగే ఫ్రై చేసుకున్నాను. వీటిని కారపు బూందీలో కలుపుకోవడం వల్ల చాలా బాగుంటాయి. ఇప్పుడైతే కారపు బూందీని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా శనగపిండి కలుపుకున్నాం కదా, అదే మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 3 కప్పుల జల్లించుకున్న శనగపిండి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారపొడి, 1 కప్పు పొడి బియ్యపిండి తీసుకొని జల్లించుకొని వేసుకుంటున్నాను. బియ్యపిండి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది కారపు బూందీ అనేది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వాము జీలకర్రని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, ఆ పౌడర్ని వేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడే నీళ్లు వేసుకోకూడదు. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాతనే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ గట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని తర్వాత కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకున్నామంటే ఎక్కువ ఉండలు కట్టకుండా చాలా ఈజీగా కలిసిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బూందీ గరిటె ఉంటే బూందీ గరిటె తీసుకోండి, లేకుంటే ఇలాంటి చిల్లులు గరిటెలు ఉంటాయి కదా అందరిళ్ళలో, ఇలాంటి గరిటె సాయంతో అయినా తీసుకోవచ్చు. లేకుంటే చిల్లులు గిన్నెలు ఉంటాయి, వాటి సాయంతో కూడా మనము ఈ కారపు బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ముందుగా మనము గాతియా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే ఆయిల్లోనే బూందీని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలాంటి బూందీ గరిటె అనేది పెట్టేసుకొని ఒక గరిటె పిండి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశను ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు బూందీ అనేది ముత్యాల్లాగా చాలా బాగా రౌండ్గా పడిపోతుంది. బూందీని ఫ్రై చేసేటప్పుడు ఇంకా చాలా టిప్స్ పాటించాలి. ఆయిల్ అనేది చాలా ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ కూడా బాగా వేడయి ఉండాలి. ఆయిల్ మరి కొద్దిగా వేసినా సరే ఈ విధంగా బూందీ అనేది ముత్యాల్లాగా పొంగదు. అలాగే వేడి అనేది తక్కువగా ఉన్నా సరే ఇలా ముత్యాల్లాగా పొంగదు. కాబట్టి ఆయిల్ బాగా వేడయి ఉండాలి. ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి. కడాయికి సగానికన్నా ఉండాలి. చూసారు కదా, ఇలాగే బాగా కలుపుకుంటూ ఉన్నామంటే నురగలు మొత్తం తగ్గిపోతాయి. ఇక్కడ చూసారు కదా, నురగలు ఎక్కడే కానీ కనిపించట్లేదు కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ బూందీ అనేది బాగా క్రిస్పీగా వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ బూందీని పక్కకు వేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అంతా బూందీని ఇలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరన ఒక గరిటె పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. ఇక్కడ మనము జీడిపప్పు, పల్లీలు, పొట్టాల పప్పు మీకు ఏవి కావాల్సింటే అవి ఎంత క్వాంటిటీ కావాల్సింటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. అటుకులైనా వేసుకోవచ్చు. మీకు ఏవి కావాలన్నా అన్నీ కూడా ఫ్రై చేసి వేసేసుకోవడమే. ఈ పల్లీలు బాగా చిటపటలాడుతూ ఒక్కొక్క పల్లి రెండుగా చీల్తాయి కదా, అంతవరకు బాగా వేయించేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బూందీలో వేసేసుకున్నాను. అలాగే ఒక కప్పు తినేశనగలు, పుట్నాల పప్పు అంటాం కదా, వాటిని కూడా వేసుకొని 30 సెకండ్స్ పాటు అలా బాగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఎక్కువసేపు అవసరం ఉండదు, ఆల్రెడీ వేయించినవే కాబట్టి. ఇప్పుడు ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ అండి. ఇలాంటి కార్న్ఫ్లేక్స్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. కొద్దిగా వేసేసుకొని వేయించుకున్నామంటే వడియాల్లాగా ఫ్రై అయిపోతాయి ఇవి. ఇలా గరిటె పెట్టేసి కొద్దిగా వేసి వేయించుకొనైనా వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసేసుకొని వేయించుకోవచ్చు. అచ్చం వడియాల్ని మనము ఎలా అయితే వేయించుకుంటామో అలాగే వేయించేసుకోవచ్చు. చాలా ఈజీగా వేగిపోతాయి ఇవి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. మనకు ఎన్ని కావాల్సి ఉంటే అన్నిటిని కలిపేసుకోవచ్చు ఈ కార బూందీలో. చూసారు కదా, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా చూపిస్తున్నాను. ఎలా వేసుకున్నా సరే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. గరిటెలోనే వేసుకోవాలని ఏమీ లేదు. అన్నిటినీ కూడా ముందుగా రెడీగా పెట్టుకున్న బూందీలోనే వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా బాగా కడిగి తుడిచేసుకొని వేసుకున్నాను. క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా కార బూందీలో వేసేసుకున్నాను. అలాగే 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని బాగా చిదిమేసుకొని ఇవి కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని కార బూందీలోనే వేసేసుకోవాలి. అన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత చూసారు కదా, అన్నీ ఒకే బౌల్లో వేసేసుకున్నాను. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార బూందీలోనే అన్నీ వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులోనే జీడిపప్పు కూడా వేయించి వేసుకోవచ్చు. ఈ వేయించుకున్న కార్న్ఫ్లేక్స్లో ఉప్పు అనేది ఉండదు. ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ పైనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఈ కార్న్ఫ్లేక్స్ బాగా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకున్నామంటే అన్నీ బాగా కలిసిపోతాయి. అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి, అలాగే గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏది కావాల్సి ఉంటే అది ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ఇలా కార్న్ఫ్లేక్స్ మీద వేసుకోవడం వల్ల కార్న్ఫ్లేక్స్లో మనకు ఉప్పు కారం ఉండదు కదా, ఇవన్నీ కూడా బాగా పడతాయి. అన్నిటికి కూడా ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాతనే ముందుగా మనము గాతియా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని కలిపేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా మనము ఇంట్లోనే ఈజీగా బూందీ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము గాతియా అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ గాతియాను కూడా ఇప్పుడు ఈ బూందీ మిక్చర్లోనే వేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఈ గాతియా అనేది చాలా గుల్లగా నోట్లో వేస్తే అలా మెల్ట్ అయ్యేలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఇవి వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మరి కలుపుకోవడం ఎక్కువ కష్టంగా ఉంది అనుకుంటే పెద్ద బౌల్లో అయినా వేసుకోవచ్చు, లేకుంటే 2 భాగాలుగా చేసుకొని కూడా మనం బాగా కలిపేసుకోవచ్చు. అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా. చూసారు కదా, నేనైతే అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. 20 నుంచి 30 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.